డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జగన్మోహన్ రెడ్డితో జాగ్రత్త అని స్వయాన చంద్రబాబు నాయుడు గారే టీడీఎల్పీ మీటింగ్లో ఎందుకు అనవలసి వచ్చింది, దాని వెనుకున్న అసలు కారణాలు ఏమిటి, జగన్మోహన్ రెడ్డి కుట్రలు కుతంత్రాలు చంద్రబాబు నాయుడు కనిపెట్టేశాడా, దీనికి ఆసరాగా అవుతున్నా తెలుసో తెలియకో జగన్మోహన్ రెడ్డి చేయబోయే పనులకు కొంత ఊతం అందించటం ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. వీటన్నిటినీ గమనించిన తరువాతనే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డితో జాగ్రత్త, ఇంటెలిజెన్స్ సైతం కనిపెట్టలేని కుట్రలు అతను చేయగలడు, గతంలో మనం చాలా నష్టపోయాం, వివేకానంద రెడ్డి హత్య కేసులో కావచ్చు, కోడికత్తి కేసులో కావచ్చు చాలా ఇబ్బందులు పడ్డాం, మళ్ళీ అలాంటివి మనం తట్టుకోలేం, మీరు జాగ్రత్తగా ఉండవలసిందే అని చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చింది అనేది పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు సమూలంగా వివరిస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. జగన్మోహన్ రెడ్డితో జాగ్రత్త, ఇది స్వయాన చంద్రబాబు నాయుడు గారే టీడీఎల్పీ మీటింగ్లో చెప్పారు. ఎందుకని చెప్పాల్సిన అవసరం వచ్చిందనేది కొత్తగా ఎవరికి చెప్పాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనునిత్యం చేస్తూ ఉండే కుట్రలు ఎప్పటికప్పుడు బహిర్గతం అవుతూనే ఉంటాయి. సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కావచ్చు, ఆయన వేసుకున్న ప్లానులు ఏ రకంగా ఉంటాయి అనేది కొద్దో గొప్ప ఊహించగలిగే అనలిస్టులు కావచ్చు వాటన్నిటిని బయట పెడుతూనే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వేటిని పట్టించుకోడు. అంటే ఇవన్నీ బయటకు తెలిసినా కూడా నాకేం పర్వాలేదు, నేను ప్రజలని ఈ రకంగా మొత్తాన్ని మెస్మరైజ్ చేసేసి ఒకవైపు తిప్పేయగలను అనే నమ్మకం జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. దాంతోపాటుగా ఏమేం చెయ్యాలి, ఎక్కడి నుంచి సహకారం అందుతుంది, ఎలాంటి సహకారాన్ని మనం పొందితే ఏ రకంగా దీన్ని ప్లాన్ చేయొచ్చు, ఇది అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తూనే ఉంటాడు. ఊరక తాడేపల్లి ఇంట్లో కూర్చొని ఏదో పోసుకోలు కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడనో, లేకపోతే వేరే రకమైన పనులు కానీ, లేకపోతే ఈ గతంలో సంపాదించిన అక్రమాస్తులన్నిటినీ లెక్కేసుకుంటూ ఉంటాడని కానీ చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటివి ఏం చేయడు, నిత్యం రాజకీయమే ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టేశారు. యాక్చువల్గా చెప్పాలి అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికలు జరగబోయే ముందు జగన్ అని పేరు చెబితేనే చాలామంది అమ్మో జగన్ ఆ రకమైన కుట్రలు చేసేస్తాడు, జగన్ ఈ రకమైన కుట్రలు చేసేస్తాడు, ఇలాంటివన్నీ చేస్తే మనం ఎలాగా అని డేలా పడిపోయిన చాలామంది ఈ తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ ఒక రకమైన నిస్తేజంలో ఉండేవాళ్ళు. కానీ ఎన్నికలు గట్టిగా ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అనే ఒక గట్టి నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయంతో పనిచేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అంటే గుండెల్లో ఎక్కడో ఒక మూల భయం ఉండనే ఉంటుంది. ఇలాంటివి నేను చాలాసార్లు చూశాను. జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలనుకున్నా కానీ అవన్నీ బహిర్గతం అయిపోతూ ఉన్నాయి, వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఎన్నికల ముందు ఆయన అనేక రకాలైన కుట్రలు చేస్తాడు, దానికి చంద్రబాబు నాయుడు విరుగుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. దాంతోపాటుగా ఇప్పుడు ఈ బీజేపీని కలుపుకొని ఆయన ఆ కుట్రలన్నింటినీ కొంత స్వల్ప మేరకు తగ్గించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ వత్తాసు పలకకుండానో, బీజేపీ సహకారం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేడు. చివరకు ఎన్నికలప్పుడు మనం చూసాం, ఎవరిని కావాలంటే వాళ్ళని ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆయన కావలసిన పోస్టుల్లోనే ఉంచుకున్నాడు. చివరిలో ఏదో తూతూ మంత్రంగా కొన్ని మార్పులు జరిగాయి. కానీ ప్రజల్లో వచ్చిన విపరీతమైన మార్పు అది కనిపెట్టిన అనలిస్టులే ఎన్నోసార్లు చెప్పాల్సి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఇంకేం చేయలేడండి, ప్రజల్లో ఉన్న తీవ్రమైన వ్యతిరేకత అలా ఉంది అని చెప్పవలసిన అవసరం అనలిస్టులకు కూడా ఆ రోజున వచ్చింది. కానీ వాటన్నిటినీ ఒక రకమైన భయం కిందనే తీసుకుని వీళ్ళేదో తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు అని ఆ రోజున అనుకున్నారు. కానీ ఈరోజు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన ఇంకా ఎక్కువ కుట్రలు చేసే అవకాశమే ఉంటుంది.
ఎన్నో రకాలన్నీ మ్యానిపులేషన్స్ అన్నీ తీసుకొని తెరపైకి తీసుకొచ్చి పెడుతూ ఉంటాడు అనునిత్యం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కుట్రల్ని ఎదుర్కోవటం ఒకటే పని కాదు, ఓ పక్కన పాలనాపరమైన పనులు కూడా ఉంటాయి. ఆ పాలనాపరమైన పనుల్లో ఒకంత సీతకన్ను ఆయన మీద వేశారనుకోండి, ఆయన కుట్రలు ఎట్లాగైనా సరే పారించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. యువతల ఒక పక్కన పాలన చూసుకుంటూ మరొక పక్క జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలి. అదే విపక్షంలో ఉన్నప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటం ఒకటే పని, ఆయన ఎదుర్కొని పోరాడి నిలబడి అధికారం సాధించుకోవటం ఇది ఒకటే లక్ష్యం. కానీ ఇప్పుడు అలా కాదు, లక్ష్యాలు డిఫరెంట్గా ఉంటాయి. ఇందులో రాజకీయం చేయాల్సి ఉంటుంది, అలకలు తీర్చాల్సిన అవసరం ఉంటుంది. ఈ అధికారం వచ్చిన తర్వాత తమ వాళ్ళు చేసే అవినీతిని ఒక రకంగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ అవినీతే అసలు జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఆయుధం కింద కూడా మారేది. వీటన్నిటిని ఏం పట్టించుకోకుండా ఇంకేం లేదు, జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు రాడు. ఇది జీవీ రెడ్డి మొన్న ఎవరైతే రాజీనామా చేసి ఇందులోంచి బయటికి వెళ్ళిపోయాడో, ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్కి రాజీనామా చేసి ఆయన నేను కలిసి ఒక డిబేట్లో TV5 మూర్తి గారి డిబేట్లో పాల్గొన్నప్పుడు జీవీ రెడ్డి చెప్పాడు 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కనపడ్డండి అని. అప్పుడు నేను కూడా చెప్పాల్సి వచ్చింది ఆయనకి, అలాంటిది ఏమీ ఉండదండి, మీరు అంతగా ఏమనుకోకండి, ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి తిరిగి రావడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, వాటన్నిటినీ మీరు ఎదుర్కోవాల్సి ఉంది, మీరు ఎలాంటి భావన ఉంటే మాత్రం ఎదుర్కోలేరు అని. కోర్స్ ఇక వాళ్ళ గవర్నమెంట్లోనే వాళ్ళ పార్టీల్లోనే జరిగే కొన్ని విచిత్రమైన వీటితోటి జీవీ రెడ్డి బయటికి వెళ్ళిపోయాడు. అసలు రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయేలాంటి పరిస్థితులన్నీ వచ్చాయి. వీటన్నిటినీ చూసుకున్న తరువాత మరి ఈ రోజున టీడీపీ కార్యకర్త గ్యారంటీగా అప్రమత్తం అవ్వాల్సి ఉంది, నాయకుడు అప్రమత్తం అవ్వాల్సి ఉంది. చంద్రబాబు నాయుడే అప్రమత్తం అయ్యి టీడీఎల్పీ మీటింగ్లో జగన్తో జాగ్రత్త అని చెప్పాడు అని అంటే ఇంటెలిజెన్స్ను కూడా జగన్మోహన్ రెడ్డి మీద విపరీతంగా ప్రయోగించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక చిన్న సంధిస్తే చాలు ఏమైనా చేయగలడు అనేది ఈరోజున్న ఒక భావన చంద్రబాబు నాయుడులో కలిగింది కాబట్టి ఈ మాట మాట్లాడాడు. అంతకు ముందు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని ఉపయోగించుకొని ఏమైనా చేయగలడు, అది వేరే విషయం. కానీ అధికారం కోసం ఇంకా ఎక్కువ చేయగలడు, ఇంకా ఏమైనా చేయగలడు, రాజ్యాంగేతర శక్తులతోటైనా కూడా ఆయన చేతులు కలపగలడు. ఈ విషయాలన్నీ గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఈరోజున చంద్రబాబు నాయుడు చెబుతూ ఉన్నాడు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్న తర్వాతే ఆయన మాట చెప్పాడు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది. వివేకానంద రెడ్డి హత్య కేసు కావచ్చు, కోడికత్తి కేసు కావచ్చు, మిగతా చాలా వాటిల్లో వాటన్నిటిని తీసుకొచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు నెత్తిని రుద్దితే ఎవరు ఆపగలిగారు? ఎవరు ఆపలేకపోయారు. కానీ ఇప్పుడు అలా రుద్దితే ఆపటానికి ఏదో ఒక అవకాశం ఉంది. కానీ దాన్ని మనం చేస్తున్న అవినీతికి జగన్మోహన్ రెడ్డిని పెట్టిన దగ్గర తాకట్టు పెట్టేసినట్టు అయిపోతుంది మన నిజాయితీని. లేకపోతే ఆయన ఏం చేస్తాడులే అనే ఒక చులకన భావం ఉంటే ఆయన్ని చేసే పనులు మనం కనిపెట్టలేకపోయే అవకాశం ఉంటుంది. వీటన్నిటిని అప్రమత్తం చేయడానికి జగన్మోహన్ రెడ్డితో జాగ్రత్త అని చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఆయన కుట్రలని ముందుగానే పసిగట్టి ఈ మాట చెప్పాడు. అప్రమత్తం అవ్వాల్సింది మాత్రం టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రమే. ఇదే ఈరోజు కుండబద్దలు.